ఈరోజు యువసత్తా కమిటీ నియోజకవర్గంలో సమావేశం జరిగింది. మనం చూస్తే తెలుస్తుంది లోక్సత్తాకి రోజు రోజుకి యూత్ ముందుకొస్తున్నారు. మన నియోజకవర్గంలో కూడా 50% మంది యూత్ ఉన్నారు. మన ఎస్ఎస్వి కానీ, వాసు కానీ, లేకపోతే అంకిత్ కానీ, ఇక్కడ ఉన్న చాలామంది యూత్ దే ఆర్ డూయింగ్ వెరీ వెల్. మేము చెప్పేది ఏంటంటే వేరే ఏ పార్టీలో కూడా లోక్సత్తా లాగా ఇది ఒక రాజకీయ నాయకుడికి రిలేషన్ లేకుండా జరిగే ఏదైనా పార్టీ ఉందంటే లోక్సత్తా పార్టీ. మీరు తీసుకోండి, మన నియోజకవర్గంలోనే పీజీఆర్ ఉన్నాడు, పీజీఆర్ కొడుకు విశ్వవర్ధన్ రెడ్డి వచ్చాడు, లేకపోతే ఆయన కొడుకు వస్తాడు. కానీ వేరే వాళ్ళు ఎవరు కూడా ఆ పార్టీలో ఎమ్మెల్యే కానీ లేకపోతే ఇక్కడ అధ్యక్షుడు కానీ అయ్యే అవకాశం లేదు. మీరు కాంగ్రెస్ పార్టీలో తీసుకోండి, అంజన్ కుమార్ యాదవ్ ఉన్నాడు, అంజన్ కుమార్ యాదవ్ కొడుక్కి అనిల్ కుమార్ యాదవ్కి ఇక్కడ ఇచ్చారు. ఇంకొక ఆయన ఎంఐఎం పార్టీ ఉంది, ఎంఐఎం పార్టీలో కూడా వాళ్ళ కొడుకులే వస్తున్నారు. శ్రీశైలం యాదవ్ వస్తున్నాడు, లేదా ఆయన కొడుకు అనిల్ కుమార్ యాదవ్ వస్తున్నాడు. సో వేరే ఏ పార్టీ తీసుకున్నా సరే ఈ రిలేషన్ అంటే వారసత్వం వస్తుంది. ఒక లోక్సత్తా పార్టీలో మాత్రమే ఇట్లా వారసత్వం లేకుండా నాయకులు ఎన్నుకునే అవకాశం ఉంది. నేను ప్రజలందరికీ కానీ లేకపోతే ఇక్కడ ఉన్న యూత్ కానీ చెప్పేది ఏంటంటే లోక్సత్తా పార్టీ తరఫున మీరు లోక్సత్తాకు రండి, మీకు నాయకత్వం ఏంటని మేము రెడీగా ఉన్నాం. మన ద్వారానే ఈ మార్పు వస్తుంది, మనమే ఈ మార్పు తీసుకురాగలము. మనం చూస్తున్నాం, మొన్న ఢిల్లీలో నిర్భయ జరిగింది, నిన్న మన హైదరాబాద్లో అభయ జరిగింది, లేకపోతే నేడు ఇంకోటి అన్నింటినీ జరుగుతుంది. ఈ కేసులన్నిటికీ కారణం ఎవరు? ఇప్పుడున్న రాజకీయ పార్టీలు, లేకపోతే ఇక్కడ ఉన్నవి. ఉద్యోగాలు తీసుకోండి, 2 లక్షల మంది యూత్ ఎవ్రీ ఇయర్ బయటకు వస్తున్నారు, వాళ్ళు 20% మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. స్వయం ఉపాధి తీసుకోండి, 571 మంది ఇక్కడ అప్లై చేసుకుంటే ఓన్లీ 51 మంది మాత్రమే స్వయం ఉపాధి లబ్ధి చేకూర్చారు, మిగతా వాళ్ళందరికీ కూడా ఇవ్వలేదు. అదే కార్పొరేట్గా ప్రింటర్స్ వాటి కోసం మాత్రం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇవంతా మనం చూసుకుంటే యూత్ ముందుకు రాకపోతే ఇది బాగుపడదు. నేను లోక్సత్తా తరఫు నుంచి మరొకసారి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు లోక్సత్తాలోకి రండి, ఈ సమాజాన్ని మనం మారుద్దాం. జూబ్లీహిల్స్కి ప్రత్యేకంగా నేను కోరేది ఏంటంటే సుమారు 3,000 మంది వాలంటీర్స్ మాకు ఇవ్వండి, 30 లక్షల రూపాయలు డొనేషన్స్ తీసుకురండి, జూబ్లీహిల్స్ని మార్చి చూపిస్తామని ఈ సందర్భంగా చెప్తాను. థ్యాంక్ యూ.